హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ సిరీస్ రన్ చేసుకునే భాగంలో స్పోర్ట్స్ గురించి లాస్ట్ 6 months సిరీస్ చూడబోతున్నాము. స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెరగడానికి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్గా మార్గం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో మనం భాగంగా ఈరోజు జనవరి నుంచి జూలై వరకు కంపైలేషన్ 6 months కంప్లీట్గా చూద్దాము. మర్చిపోతూ ఉంటారు ఏ కంట్రీ హోస్ట్ చేసింది, అట్ ద సేమ్ టైం ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఇలా మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయే ఈ టాపిక్ని మర్చిపోని విధంగా విత్ మెమరీ హింట్స్ నేను మీకు టీచ్ చేసి చూపిస్తాను. ఓకే, మంచి ఇమేజెస్తో వీడియోస్తో నేను మీకు కంప్లీట్గా ఈ పీపీటీ రెడీ చేసి పెట్టాను. అట్ ద సేమ్ టైం ఈ పీపీటీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒక్కసారి కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. చూసుకుంటే మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో జనవరి నుంచి జూలై ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే స్పోర్ట్స్లో ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా మనకి నీరజ్ చోప్రా గారు ఉన్నారు. ఓకే, ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్స్ వచ్చేస్తుంది కదా అంటే బ్రాండ్ అంబాసిడర్స్ టాపిక్ కూడా ఇంటర్లింక్ అవుతుంది. కాకపోతే నీరజ్ చోప్రా గారు ఎవరికి రిలేటెడ్? స్పోర్ట్స్కి సంబంధించి. మనందరికీ తెలిసిందే కదా, జావెలిన్ త్రోలో ఆయన ఫేమస్ అని చెప్పి. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ కాబట్టి ఆడి బ్రాండ్ అంబాసిడర్స్గా మనకి ఎవరిని పెట్టారయ్యా అంటే నీరజ్ చోప్రా గారిని పెట్టారు. అయితే ఈ పీపీటీలో మొత్తం ఉంటుంది మీకు బ్రాండ్ అంబాసిడర్స్, ఇంపార్టెంట్ డేట్స్, స్పోర్ట్స్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ గురించి న్యూస్లో ఎక్కడ కనిపించినా దానికి సంబంధించి మీకు ఈ పీపీటీలో కనిపిస్తుంది. రైట్, సో ఆడి బ్రాండ్ అంబాసిడర్ ఎలా గుర్తుపెట్టుకుంటాం నీరజ్ చోప్రా గారిని అంటే రాజుల దగ్గరే ఆడి కారు ఉంటుంది. అవునా కదా, రాజుల దగ్గరే ఉంటుంది కదా. నార్మల్ పీపుల్ ఎవరెవరైతే మన మిడిల్ క్లాస్ లేదంటే డబ్బులున్నోళ్ళు రిచ్ పీపుల్ దగ్గర కూడా మనకి ఆడి కారు కనిపించదు. ఎవరి దగ్గర కనిపిస్తుంది అంటే రాజుల దగ్గరే. అంటే బాగా సంపన్నులు అయి ఉండాలి, డబ్బులు బాగా ఎక్కువ ఉండాలి అన్నట్టు మీరు గుర్తుపెట్టుకున్నారనుకుంటే నీరజ్ ఆర్ఏజే ఆడి అని చెప్పి ఇలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి విన్నర్ ఆఫ్ ప్యారిస్ డైమండ్ లీగ్ ఎవరయ్యా అంటే నీరజ్ చోప్రా గారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఓకే, డైమండ్లు కూడా ఎవరి దగ్గర ఉంటాయి? రాజుల దగ్గరే కదా. డైమండ్లు ఉండాలన్నా ఆడి ఉండాలన్నా ఎవరి దగ్గర ఉంటాయా అంటే రాజుల దగ్గరే ఉంటుంది అని చెప్పి మనం అలా గుర్తుపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసుకున్నాం అనుకుంటే స్పోర్ట్స్లో మనకి ఖోఖో వరల్డ్ కప్ 2025 విన్నర్ ఎవరయ్యా అని చెప్పి చూసుకుంటే మనకి ఇండియా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దేంట్లో బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీలో రెండిట్లో కూడా ఇండియా విన్నర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఖోఖోలో అండ్ కబడ్డీలో కూడా మనం ఖోఖో కబడ్డీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ట్రిక్ ఉండకూడదు దీనికి, ఎందుకంటే ఇండియా దేంట్లో గెలిచింది అనేది మీరు ఫింగర్ టిప్స్లో మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతే గుర్తుండిపోవాలి. ఓకే, సో రన్నర్అప్గా ఎవరున్నారంటే నేపాల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒకటి చెప్పాలి, ఖోఖో అనే గేమ్లో ఎంతమంది మనకి ప్లేయర్స్ ఉంటారు అనేది ఆల్రెడీ నేను మీకు ప్లేయర్స్ అండ్ దేర్ మెంబర్స్ అని చెప్పి వీడియో నేను మీకు చేసి ఇచ్చాను. ప్రతి గేమ్లో ఎంతమంది ఉంటారో అది కూడా జీకేలో వచ్చేస్తుంది. ఇంపార్టెంట్ టాపిక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది అండ్ ఛానల్లో కూడా ఉంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఖోఖో అంటే ఏంటి? ఆ పదంలోనే మనం చూస్తుంటే కొక్కరకో కోడి కనిపిస్తూ ఉంటుంది. పొద్దునే 9 వరకు లెగవు అని చెప్పి అలా సింపుల్గా 9 మంది ఉంటారు అన్నట్టు, కోడి కూసే వరకు నువ్వు లెగవు అన్నట్టు ఇలా సింపుల్గా మీరు కొద్దిగా రిలేట్ చేసుకోగలిగితే 9 వరకు లెగవు, కోడి కూసే వరకు కూడా లెగవు, కోడి కూసి 9 గంటలు అయిపోయింది. ఇలా చిన్నగా మీరు ఏం చేస్తారంటే లైట్గా ఈ స్టోరీని నేను ఏదో చెప్తున్నానో దాన్ని మీ మీ లైఫ్లో ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ అమ్మగారు అంటున్నట్టు ఇలా సింపుల్గా ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు బాగా గుర్తుండిపోతుంది. ఓకే, సో ఇలా ఖోఖోలో ఎంతమంది ఉంటారయ్యా అంటే 9 మంది. 9 వరకు లెగవ్వు, కోడి కూసే వరకు అన్నట్టు సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. రైట్, ఇలానే మన దగ్గర కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ ఇంపార్టెంట్ కోర్సెస్ మంచి ట్రిక్స్తో నేను మీకు ఆల్రెడీ యాప్లో అవైలబుల్ చేసి పెట్టాను. మంత్లీ, దాని తర్వాత 6 monthsకి, దాని తర్వాత ట్రెండింగ్ టాపిక్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, పీడిఎఫ్స్ ఇవన్నీ మీకు ఆ కోర్సులో కనిపిస్తూ ఉంటాయి. యాప్లో ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. చాలా తక్కువ ప్రైజెస్లో, దగ్గర మీకు 400-300 రూపాయల కన్నా తక్కువ ప్రైజెస్లో నేను మీకు అక్కడ కరెంట్ అఫైర్స్ మంచి ఎఫోర్డబుల్లో నేను మీకు మంచి ట్రిక్స్తో మీరు చూసుకున్నాను. కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ మీరు చూసుకుంటే మార్కెట్లో 900, 1000 రూపాయలు, 2000 ఇలా ఉంటాయి. కాకపోతే సబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను సబ్జెక్ట్తో పాటు గుర్తు పెట్టుకోవడం విత్ ఇమేజెస్తో కూడా చెప్తూ ఉంటాను. సో చూడడానికి ట్రై చేయండి. ఒకసారి కోర్సు మీకే అర్థమైపోతుంది డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది. తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలానే కాదు, మన దగ్గర వేరే ఎగ్జామ్స్కి కూడా రైల్వే కానీ, గ్రూప్ డి కానీ, ఏపీ హైకోర్టుకి కానీ, CGL CHSL కానీ, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి కూడా ఎక్కడైతే కాన్సెప్ట్ కావాలో అక్కడ మీకు డెప్త్ కాన్సెప్ట్తో, ఎక్కడైతే ట్రిక్స్ కావాలో అక్కడ ట్రిక్స్తో నేను మీకు కోర్సెస్ 300-400 వీడియోస్కి పైగా స్టాటిక్ అండ్ ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ అన్నీ అక్కడ అవైలబుల్ చేశాను. అండ్ టెస్ట్ సిరీస్ కూడా నేను మీకు అందులో 100కు పైగా టెస్ట్ సిరీస్ అందులో ఇన్వాల్వ్ చేసి పెట్టాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ స్పోర్ట్స్లో కరెంట్ అఫైర్స్ వచ్చేస్తే
12th వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి మనకి సెప్టెంబర్ 27 నుంచి 5th అక్టోబర్ 2025 వరకు అప్కమింగ్ ఈవెంట్ ఇది. కాకపోతే ముందే ఎందుకు చెప్తున్నానంటే దీనికి సంబంధించి మనం సన్నాహాలు హోస్ట్ చేసే కంట్రీ ఫస్ట్ టైము మన ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఓకే, 12th వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం చూసుకున్నాం అనుకుంటే మస్కట్ గుర్తుపెట్టుకోవాలి. మస్కట్ ఏంటయ్యా అంటే మనకి విరాజ్ అనే సింబల్తో, నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను చూడండి, ఈ సింబల్తో మనకి విరాజ్ అనే మస్కట్తో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. పారా విరాజ్ VIRA సిమిలర్ సౌండింగ్ వర్డ్. ఇలా మీరు మస్కట్ ని సింపుల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. ఎక్కడ హోస్ట్ చేస్తున్నాం అంటే ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నాం అనుకుంటే ఫార్ములా 2 స్ప్రింట్ రేస్. ఎక్కడ మనకి చూసుకున్నాం అనుకుంటే ఎవరు గెలిచారు, ఫస్ట్ ఇండియన్ టు విన్ ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ అని చెప్పి చూసుకుంటే మనకి కుష్ మైనీ అనే పర్సన్ మనకి ఇండియాలో విన్నర్ కనిపిస్తూ ఉన్నాడు. ఇండియన్ పర్సన్ వరల్డ్ లెవెల్లో గెలిచినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం ఫార్ములా 2 అండి, 1 కాదు. 1 గురించి సపరేట్ సిరీస్ నేను మీకు చేసిస్తాను. ఫార్ములా 2లో మనకి స్ప్రింట్ రేస్లో ఎవరు గెలిచారయ్యా అంటే మనకి కుష్ మైనీ. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మైనీ అనే పదంలోనే చూసుకున్నాం అనుకుంటే మైనీ అనే పదంలోనే మనీ కనిపిస్తూ ఉంటుంది. మనీ, డబ్బులు సంపాదించడానికి మంచి ఫార్ములా ఏంటో తెలుసా? ఫార్ములా అయితే నేను చెప్పలేను, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి మనీ ఫార్ములా ఇలా సింపుల్గా మీరు ఇంటర్లెక్ట్ చేసుకుంటే గుర్తుండిపోతుంది. ఓకే, షార్ట్ కట్స్ ఏం లేవు, కష్టపడండి, బాగా చదవండి, మంచి జాబ్స్ వస్తే మీకు ఆటోమేటిక్గా మనీ మీ కాళ్ళెదుట వచ్చి పడిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే దాని తర్వాత ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ తెలిసిందే కదా. పీడిఎఫ్ టెలిగ్రామ్లో మీకు పీడిఎఫ్తో పాటు టెస్ట్ సిరీస్, మంచి మంచి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ అవన్నీ మీకు టెలిగ్రామ్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి టెలిగ్రామ్ స్కై అకాడమీ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు స్కై అకాడమీ తెలుగు టెలిగ్రామ్లో కనిపిస్తూ ఉంటుంది. మన లోగోతో ఇలా కనిపిస్తూ ఉంటుంది, లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానైనా క్లిక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో మనకి వింబల్డన్ మనకి 2025 విన్నర్స్ ఎవరయ్యా అంటే మనకి విన్నర్ ఈజ్ జానిక్ సిన్నర్. ఉమెన్స్ లో ఎవరు విన్నర్ అయ్యా అంటే మనం చూసుకున్నాం అనుకుంటే ఇగా సైటెక్. ఇలా సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మనకి వింబుల్డన్ లో మనం చూసుకున్నాం అనుకుంటే వెల్డన్ సిమిలర్ సౌండింగ్ వర్డ్స్. వెల్డన్ అని చెప్పి సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మీరు బాగా మంచి చేశారనుకోండి, మంచి పనులు చేసుకుంటున్నాను అనుకోండి, మీ టీచర్ కానీ స్టూడెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ మీ పెద్దోళ్ళు కానీ ఏమంటారు, వెల్డన్ అంటారు. కానీ తప్పులు చేస్తే, తప్పులు అంటే ఏంటి, సిన్ చేస్తారనుకోండి, తప్పు చేశారు, సిన్ చేశారనుకోండి, వెల్డన్ అన్నారు. ఓకే, సిన్, వెల్డన్ ఇలా సిమిలర్ సౌండింగ్. కొద్దిగా మీ లైఫ్ స్టోరీకి రిలేట్ చేసుకోవడానికి చూడండి, ఎవరు మిమ్మల్ని వెల్డన్ అన్నారు, తప్పు చేసినప్పుడు వెల్డన్ ఎవరు అనలేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, గుర్తుండిపోతుంది. అండ్ ఈగోని వదిలేరనుకోండి, అమ్మాయిలు, లేడీసు లేదంటే ఆడవాళ్ళు ఈగోని వదిలేరనుకోండి, మిమ్మల్ని వెల్డన్ అంటారు. ఓకేనా, అలానే కాదు, గుర్తుపెట్టుకోవడానికి ఈగో వెల్డన్ అని చెప్పి ఈగోని వదిలేస్తే వెల్డన్ అంటారు అన్నట్టు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకోవాలి అనుకుంటే ఫ్రెంచ్ ఓపెన్ 2025 విన్నర్స్ ఎవరయ్యా అంటే మెన్స్ సింగిల్లో వచ్చేసి కార్లోస్ అల్కార్జర్. ఓకే, ఉమెన్స్ లో వచ్చేసి ఉమెన్స్ సింగిల్స్ లో కోకో గౌఫ్ అని చెప్పి ఉమెన్ విన్నర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఫ్రెంచ్ ఓపెన్ మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే 2 రకాలు గుర్తుపెట్టేసుకోవచ్చు. మనకు చూసుకున్నాం అనుకుంటే ఫ్రెంచ్ అనే సౌండింగ్ వర్డ్ ఎఫ్ తీసారనుకోండి, రెంచ్ కనిపిస్తుందా, రెంచ్ మీరు వాడుతూ ఉంటారు కదా, రెంచెస్ వాడతారు కదా. దేంట్లో ఎక్కువ వాడతారు, కార్ మెకానిక్, కార్ షెడ్లలో మీరు చూస్తే రెంచెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చిన్న స్టోరీ ఇమాజిన్ చేసుకోండి, మీరు కారు మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు, అతని దగ్గర రెంచ్తో మీ కార్ టైర్ ఏదైతే ఉందో దాన్ని తీస్తున్నాడు అన్నట్టు సింపుల్ కొద్దిగా ఇమాజిన్ చేసుకోండి. కార్లోస్ ఫ్రెంచ్ ఓపెన్ లో కార్లోస్ సింపుల్ గుర్తుండిపోతుంది. అండ్ కోకోకోలా ఎలా ఓపెన్ చేస్తారు, ఇలా రైంచ్ లాంటి ఓపెనర్ ఎలా ఉంటుంది, రైంచ్ షేప్ లోనే ఉంటుంది కదా. సో అలా ఈ రైంచ్ ని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఫ్రెంచ్, రైంచ్, కోకో, కార్లోస్ సింపుల్ గా గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మన దగ్గర కోర్సెస్ అన్ని ఇలానే ఉంటాయండి. సింపుల్గా మీరు డైలీ లైఫ్లో వాడే వస్తువులతోనే నేను మీకు మెమరీ హింట్స్ తయారు చేసి ఇస్తూ ఉంటాను. ఇవన్నీ కాదు, హిస్టరీ కానీ పాలిటీ కానీ ఏ సబ్జెక్ట్లో ఆర్టికల్స్ గుర్తుండవు, ఆర్టికల్స్కి సంబంధించి మంచి ట్రిక్స్తో ఇలా ప్రతి దాంట్లో నేను మీకు మంచి ట్రిక్స్తో మీరు గుర్తుండేలాగా నెంబర్స్ ట్రిక్స్ అయితే మనం అద్భుతంగా చేసిస్తాము. అండ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ప్రతి దాంట్లో కూడా మన దగ్గర మంచి ట్రిక్స్తో మీరు గుర్తుపెట్టుకునేలాగా స్టాటిక్ కవర్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం డైనమిక్ ఫ్యాక్ట్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి న్యూ వాడా వచ్చేసి మనకి వాడా అంటే ఏంటి, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ.
యాంటీ డోపింగ్ ఏజెన్సీ మీ అందరికీ తెలిసిందే కదా. అయితే దానికి సంబంధించి చైర్మన్ ఎవరయ్యా 2025 అని చెప్పి చూసుకుంటే మనకి వీటోల్డ్ బాంకా. ఓకే, రీఎలెక్ట్ అయిన వ్యక్తి ఇతను. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే ప్రతి ఊరు వాడలో బ్యాంక్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా మీకు. ప్రతి ఊర్లో ఒక బ్యాంక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఊరు వాడలో బ్యాంక్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా సిమిలర్గా మన సింపుల్గా సౌండింగ్ వర్డ్స్ మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. ప్రతి ఊరు వాడలో బ్యాంక్ ఉంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2025 విన్నర్స్ ఎవరయ్యా అని చెప్పి చూసుకుంటే మెన్స్లో మనకి ఆండర్స్ ఆంటోన్సన్, ఉమెన్స్లో వచ్చేసి మనకి ఆన్సే యాంగ్ అని చెప్పి పర్సన్ మనకి ఉమెన్స్ విన్నర్ కనిపిస్తూ ఉంటారు. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇండోనేషియా అనే పదంలోనే డాన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇండోనేషియా డాన్ కనిపిస్తూ ఉంటుంది. సో మెన్స్కి సంబంధించి మెన్స్ సింగిల్స్లో మనకి ఆండ్రస్ ఆంటోన్సన్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. యాంటోనీ, మీరు మామూలుగా విలన్స్లో కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే విలన్స్ పేరు యాంటోనీ అంటుంది. డాన్ పేరు ఏముంటుంది? యాంటోనీ అని ఉంటుంది. అవునా, యాంటోనీ. ఓకే, అలానే మనం చూసుకున్నాం అనుకుంటే యంగ్ డాన్ ఇండోనేషియా డాన్స్ అందరు యంగ్గా ఉంటారు అన్నట్టు సింపుల్గా మీరు మంచి యంగ్ డాన్ ఒక అతన్ని ఊహించుకోండి, గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి విజయ్ హజారే ట్రోఫీ 2025 విన్నర్ ఎవరయ్యా అంటే కర్ణాటక కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎవరిని డిఫీట్ చేశారంటే విదర్భాని డిఫీట్ చేశారు. మనం చూసుకుంటే రంజీ ట్రోఫీలో మనం చూసుకున్నాం అనుకుంటే విదర్భ టాప్లో కనిపిస్తూ ఉంటుంది, విన్నర్ కనిపిస్తూ ఉంటుంది. విజయ్ హజారే ట్రోఫీలో మనకి డిఫీట్ అయి ఉంటుంది. ఎవరి మీద అయ్యా అంటే మనకి కర్ణాటక మీద. ఎలా అంటే మనకు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే విజయం రావాలంటే నాటకాలు చేయకుండా ఉన్నారనుకోండి, విజయం మీకు వరిస్తుంది. ఓకేనా, నాటకాలు ఆపేసేయండి. నాటకాలు చేయడం, పొద్దున్నే లెగవడానికి నాటకాలు చేస్తూ ఉంటారు. నాకు నిద్ర వస్తుంది, లేదంటే రాత్రి ఎక్కువ చదువుకున్నాను, ఇలా. ఓకే, ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత నిద్ర ప్రశాంతంగా, మీరు జాబ్ టైమింగ్స్ మంచిగా ఉంటాయి, ప్రశాంతంగా పొద్దున పోయారు, పని చేసుకున్నారు, సాయంత్రం వచ్చి పడుకున్నారు. ఓకేనా, అలా ఫ్యామిలీ టైంతో ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు. ఒకసారి గవర్నమెంట్ పోస్ట్ క్రాక్ చేశారు అంటే మీకు ఆ 7 అవర్స్ 8 అవర్స్ డ్యూటీ ఏదైతే ఉందో అది పని కంప్లీట్ చేసుకున్నారు, వచ్చి పడుకున్నారు. ఓకే, ప్రస్తుతానికి మాత్రం నిద్ర కొద్దిగా తగ్గించండి. 6 గంటలు 7 గంటల నిద్ర చాలా ఎక్కువ. ఓకే, 6 గంటలు చాలా ఎక్కువ. ఓకే, సక్సెస్ పీపుల్స్ ప్రతి ఒక్కళ్ళు 5 గంటలు 6 గంటలు నిద్రపోతారు. ఓకే, బాగా నిద్ర కావాలి అంటే మీరేం జిమ్నాస్టిక్స్ చేయట్లేదు, లేదంటే ఫిజికల్గా మీరేం కష్టపడట్లేదు. ఓకే, మైండే మీకు కష్టపడుతుంది కాబట్టి మీరు 5 గంటలు 6 గంటలు ప్రశాంతంగా చదువుకోవడానికి ట్రై చేయండి, నిద్రపోవడానికి ట్రై చేయండి. అండ్ మధ్యాహ్నం 1 గంట అరగంట న్యాప్ తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు సఫిషియెంట్గా నిద్ర సరిపోతుంది. ఈ టైం ఏదైతే ఉందో, ఈ 5 years 4 years టెన్యూర్ ఏదైతే ఉందో, ఆ 5 years 4 years మీకు చాలా ఇంపార్టెంట్ టైం అవుతుంది ప్రిపరేషన్లో. ఓకే, ఈ 4-5 years కష్టపడ్డారు, ఎగ్జామ్ టు ఎగ్జామ్ మీరు రాస్తూ ఉన్నారు అంటే వన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీరు ప్రశాంతంగా కావాలంటే నిద్రపోవచ్చు. ఓకేనా, సో ఎనీవేస్ టాపిక్లో వచ్చేసామనుకుంటే స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో మనకి విజయం రావాలంటే నాటకాలు చేయడం ఆపేసేయండి. ఓకే, రెగ్యులర్ డే టు డే ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను మీకు కోడింగ్ రెడీ చేసి ఇస్తూ ఉంటాను. ఓకే, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 మనకు విన్నరు ఎవరయ్యా అంటే న్యూజిలాండ్ మీద గెలిచిన భారతదేశం మనకు కనిపిస్తూ ఉంటుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? రోహిత్ శర్మ. ట్రిక్ అడగండి, అడిగితే తంత. ఓకే, ఎందుకంటే ఇండియాకి సంబంధించి ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం, ఖోఖో గుర్తుందా? ఖోఖో ఇండియా మెన్స్లో గెలిచింది. నెక్స్ట్ కబడ్డీ కూడా గెలుస్తుంది, నెక్స్ట్ స్లైడ్స్లో ఇస్తాను. అలానే అట్ ద సేమ్ టైం మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనకు 2025లో ఇండియాని గెలిచింది న్యూజిలాండ్ మీద. ఓకే, ఇండియాకి సంబంధించి మీకు నిద్రలో లేచిన దానికి ట్రిక్ అవసరం ఉండకూడదు, వేళ్లలో గుర్తుండిపోవాలి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ దేంట్లో అయ్యా మనం చూసుకున్నాం అనుకుంటే 2024-25 విన్నర్ ఎవరయ్యా అంటే మనకి వెస్ట్ బెంగాల్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి రన్నర్ అప్ కేరళ కనిపిస్తూ ఉంటుంది. సంతోషంగా ఉండాలంటే బంగ్లా ఉంటే బాగుంటుంది. అవునా, సంతోషంగా ఉండాలంటే ఒక మంచి బంగ్లా ఉందనుకోండి, ఆ బంగ్లాలో మంచి స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, సంతోషంగా ఉన్నట్టు మీరు ఊహించుకోండి. సంతోష్ వెస్ట్ బెంగాల్, బంగ్లా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ విన్నర్ ఎవరయ్యా అని చెప్పి చూసుకుంటే ఒడిశా వారియర్స్ కనిపిస్తూ ఉంటారు. ఓకే, ఉమెన్స్తో పెట్టుకుంటే దిశ పోలీస్ స్టేషన్లో వెళ్లాల్సి వస్తుంది. సింపుల్గా కామిక్ వేలో మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లేదా ఉమెన్స్ మీద హుక్ వేయడానికి కానీ, లేదంటే వాళ్ళని మీరు ర్యాగింగ్ చేయడం కానీ, కదిలించడం కానీ ఏమైనా ఇతర ఆల్టర్నేటివ్ చాలా పెద్ద తప్పు. దిశ పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారు అన్నట్టు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి జపనీస్ గ్రాండ్ పిక్స్ 2025 విన్నర్ ఎవరయ్యా అంటే మనకి మ్యాక్స్ వెస్టర్పెన్. ఇందులో మీరు చూసుకున్నాం అనుకుంటే సిమిలర్ సౌండింగ్ వర్డ్. జపాన్లో పాన్, పెన్,
ఇలా సిమిలర్ సౌండింగ్ వర్డ్ రెడ్ కలర్లో ఇచ్చాను, హైలైట్ చేశాను కాబట్టి మీకు సింపుల్గా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే కబడ్డీ. ఇందాక నేను మీకు చెప్పాను కబడ్డీ వరల్డ్ కప్ ఎవరు గెలిచారయ్యా అంటే ఇండియా గెలిచింది. ఉమెన్స్లో మెన్స్లో కూడా ఇంగ్లాండ్ రన్నర్ అప్. ఓకే, దేంట్లో ఇండియా గెలిచింది, ఇప్పటికీ కబడ్డీలో గెలిచింది, ఖోఖోలో కూడా జరిగింది, దాని తర్వాత ఐసీసీ వరల్డ్ కప్లో కూడా మనం గెలిచాము ఛాంపియన్స్ ట్రోఫీలో. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనం చూసుకుంటే ఇందాక నేను ఏం చెప్పాను, కబడ్డీ మెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ మంది కబడ్డీ వరల్డ్ కప్ మెన్ ఉమెన్ ఇండియా గెలిచింది. ఇక్కడ చూసుకుంటే ఏషియన్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో ఎవరు గెలిచారంటే విన్నర్ వచ్చేసి మనకి మళ్ళీ ఇండియానే కనిపిస్తుంది. ఇక్కడ రన్నర్ అప్ ఇరాన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాము, కబడ్డీ మనకి వరల్డ్ కప్ లో, దాని తర్వాత ఏషియన్ ఉమెన్ లో, ఖోఖోలో, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మనకి విందులో ఇండియా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మియామి ఓపెన్ 2025 మనకి విన్నర్ చూసుకున్నాం అనుకుంటే ఉమెన్స్ సింగిల్స్ లో మనకి అరీనా సబలెంక అనే పర్సన్ మనకు కనిపిస్తూ ఉంటారు. మెన్స్ లో వచ్చేసి మనకి జానిక్ సిన్నర్. ఇందాక కూడా మనం జానిక్ సిన్నర్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే, ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాము. ఉమెన్స్ సింగిల్స్ లో వచ్చేసి మనం చూసుకున్నాం అనుకుంటే అరీనా సబలెంక. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మియామి మీ అందరికీ తెలిసిందే కదా, చాలా మూవీస్ లో ఆ మియామి బీచెస్ ని బాగా క్యాప్చర్ చేస్తూ ఉంటారు మియామికి సంబంధించి. ఓకే, చాలా మూవీస్ లో మీరు చూస్తూ ఉంటారు. ఈ మియామి అనేది లంక. ఏ లంక మనం చూసుకుంటే శ్రీలంకలా కనిపిస్తూ ఉంటుంది. లంక మియామి బీచెస్ మనకి చూసుకున్నాం అనుకుంటే శ్రీలంక బీచెస్. అలా సింపుల్ గా సిమిలర్ అట్మాస్ఫియర్ ఉన్న సిమిలర్ బీచెస్ ఉన్న లొకేషన్స్ లింక్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి, మాట్లాడితే బీచ్ల దగ్గరికి వెళ్ళటము, తిరగటము ఇది కాదు మన పని, చదువుకోవటము. బయట తిరుగుతూ ఉన్నావు అంటే ఈ వయసులో నువ్వు బయట తిరుగుతూ ఉన్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నట్టే, అది. ఓకే, మియామి వద్దు మనకి, మనం చదువుకుందాము, ఇలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మనం చూసుకున్నాం అనుకుంటే 2025 విన్నర్ ఎవరయ్యా అంటే ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీము. ఓకే, ఉమెన్స్ కి సంబంధించి ముంబై ఇండియన్స్ మీ అందరికి తెలిసిందే. క్రికెట్ జరుగుతూ ఉందంటే ఎవరు వస్తారు, ముఖేష్ అంబానీ గారి వైఫ్ గారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా ఉమెన్స్ కి సంబంధించి ముంబై ఇండియన్స్ ఎవరి టీము, ముఖేష్ అంబానీ గారిది, జియోది, మనందరికీ తెలిసిందే. సో ఉమెన్స్ అలా ఇంటర్లీగ్ చేసుకుంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ 2025 విన్నర్స్ ఎవరయ్యా అని చెప్పి చూసుకుంటే మనకి రజనీగంధా అచీవర్స్. ఓకే, రన్నర్స్ ఎవరు అంటే జిందాల్ ఫంటార్స్. సో సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే రజనీగంధా అంటే మీ అందరికీ తెలిసిందే, ఒక సుపారీ లాగా తింటూ ఉంటారు చాలా మంది, అవునా? సో ఈ సుపారీ తిన్న తర్వాత ఏం చేస్తూ ఉంటారు, బయట ఉమ్ము ఊస్తూ ఉంటారు. ఓకే, ఉమ్ము ఊస్తూ ఉంటే అది మనకు తెలిసిందే, బిర్లా వైట్, ఏషియన్ పెయింట్స్, బిర్లా పెయింట్స్, ఇవన్నీ మన దగ్గర తెలిసిందే కదా. ఏషియన్ పెయింట్స్ లో మనకి బిర్లా వైట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? సో రజనీగంధా అనేది కూడా ఒక కలర్ ని ఇమిడియేట్ చేస్తూ ఉంటుంది. బిర్లా కూడా మనకి ఒక కలర్, రెడ్ కలర్ ని కానీ అలా సింపుల్ గా ఇంటర్లింక్ చేసుకోండి. ఆదిత్య బిర్లా, రజనీగంధా, సింపుల్ గా సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ కూడా అండ్ సిమిలర్ కేటగిరీ రిలేటెడ్ వర్డ్స్ కూడా మీరు ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. రైట్? సో స్పోర్ట్స్ కంపైలేషన్ లాస్ట్ 6 months వరకు ఈటీ వరకు మీరు చదువుకుంటే మోర్ దెన్ ఇనఫ్. ఎగ్జామ్లో మీకు వీటి నుంచి క్వశ్చన్ తప్పకుండా పడుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు నచ్చింది అంటే లైక్ చేస్తూ వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్. అండ్ మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో ఇంతవరకు చూసారంటే మీరు నా కంటెంట్ నచ్చితేనే చూస్తున్నట్టు. సో మీరు జెన్యూన్ అండ్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు ఏదైతే టాపిక్ కావాలంటారో దాని మీద నేను మీకు వీడియో చేసిస్తాను. సో కావాల్సిన వాళ్ళు ఒక్కసారి మీకు కావాల్సిన టాపిక్ కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేస్తూ ఉండండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.